అన్నా బాగున్నావా ఆరచెల్లా? బాగున్నా. అమ్మ కళ్ళలో తిరుగుతుందని చూసిపోదామని వచ్చిన. అట్లా నిలబడ్డవేంది? ఊరికెళ్ళి నా చెల్లి వచ్చింది, కాలు కడుకుని నీళ్ళు. నీళ్ళు తర్వాత ఇస్తా. మీ అమ్మకు నువ్వు ఒక కడుకున్నావా? చిన్న కడుకున్నాడు కదా, చిన్న కడుకు దగ్గర ఉంటే ఏమైంది? ఇక మీ అమ్మకు చేసుడు నా నుంచి కాదు. 2 రోజులు చూసి మీ అమ్మను అనాథాశ్రమంలో వేసేస్తా. వదినా, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాద కూడా చెప్తున్నా. కన్న తల్లిదండ్రిని చూసుకున్నాడు కొడుకుగా నా బాధ్యత. మన పిల్లల్ని మనము ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుని ఉండొచ్చు కదా. నాకు అవన్నీ అవసరం లేదు. నీకు మీ అమ్మ కావాలా, నీ పెళ్ళాం కావాలా, ఏదో ఒకటి తెలుసుకో. ఇట్లా మాట్లాడితే ఏ మొగోడు కూడా సమాధానం చెప్పలేడే. ఏ మొగోనికైనా ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రి కావాలి, అక్కడ కట్టుకున్న పెళ్ళాం కూడా కావాలి. అయితే ఇక నువ్వే ఉండు, బట్టలు సర్దుకొని నేను మా అమ్మ ఇంటికి పోతా. ఇక చాలు. కొడుకులంటే ఖాళీ తల్లిదండ్రుల ఆస్తులే పంచుకోవడం కాదు, తల్లిదండ్రులను మంచిగా చూసుకునేది కొడుకుల బాధ్యత. అది ఎవరో చెప్తే రాదు, ఇక్కడ నుండి రావాలి. ఉన్న ఆస్తి మొత్తం మీ ఇద్దరు అన్నదమ్ములు పంచుకొని అమ్మకి ఏం లేకుండా అనాథం చేసిర్రు. మీరు పంచుకున్న దాంట్లో కొంచెం ఆస్తి అమ్మకు కూడా పంచుంటే ఈ దినం నీ పెళ్ళాం ఇట్లా మాట్లాడుతుండేనా? కొడుకులు పుట్టి కూడా లేనట్టే మా అమ్మకి నేనున్నా. మా అమ్మ సచ్చిందాకా నేను నడుపుతా. నడవమ్మా. కంటే కూతుర్నే కనాలిరా, కన్నోళ్లకు నీవే కనురెప్పైనవా. Download ShareChat.